క్రాంతి కుమార్ పనికర క్రాంతి కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని డ్రిల్ మ్యాన్ అని కూడా అంటూ ఉంటారు. ఏమంటారు? డ్రిల్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అతను తన లైఫ్ తోనే రిస్క్ చేస్తూ ఉంటాడు. తన సొంత ప్రాణాన్ని పణంగా పెట్టి రిస్క్ అంటే కొన్ని సంఘటనల ద్వారా చూసి మనం ఎలా ఉంటాయంటే చాలా భయానకంగా ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు సర్కిస్, అవునా? సర్కిస్ చూస్తూ ఉంటారు కదా, కానీ అవి కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. ఇతను మాత్రం తన లైఫ్ ని పణంగా పెట్టి రియల్ గానే చేస్తూ ఉన్నాడు. ఎలా చేస్తున్నాడంటే 2024 అంటే కొన్ని సంవత్సరమే ఏం చేస్తాడంటే 52 టేబుల్ ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా, టేబుల్ ఫ్యాన్ తెలుసుగా, ఆ రెక్కలను 4తో ఆపాడు. ఏదో ఆపాడు? 4తో. 52 టేబుల్ ఫ్యాన్ రెక్కలను 4తో ఆపేశాడు అనమాట. అంతేకాకుండా 2 అంగుళాల కత్తిని నోట్లో దింపుకున్నాడు. 2 అంగుళాల కత్తిని నోట్లో దింపుకొని ఆ కత్తికి తాడు కట్టుకొని ఆ తాడు ద్వారా ఒక వెహికల్ కట్టారు, అంటే ఒక కారుకు కట్టారనమాట తాడుని. ఆ కారు ఎంత బరువు ఉంటుందంటే 1944 కిలోలు ఉంటుందన్నమాట. ఆ కారు బరువు 1944 కిలోలు ఉంటుందన్నమాట. అలా ఆ కారును తన నోటిలో కత్తి పెట్టుకుని దాని ద్వారా లాగారనమాట. అంటే ఒకసారి ఆలోచిస్తున్నారా? చూస్తున్నారా ఏంది? ఒక కారును తన గొంతులో ఒక కత్తి పెట్టుకున్నాడు. కత్తి తెలుసు ఎంత షార్ప్ ఉంటుందో. ఆ కత్తి నోట్లో పెట్టుకొని ఆ కత్తికి తాడు కట్టుకుని ఆ తాడు సహాయంతో 1944 కిలోలు ఉండే ఒక కారును, ఫోక్స్ వ్యాగన్ అనే ఒక కారును లాగారనమాట. ఎన్ని? 5 మీటర్లు. ఓకే, అంతేకాదు తర్వాత ఏం చేశాడు? 60 సెకండ్లలో 17 చికెన్ ముక్కలు వేడిగా సలసల కాగే వేడి నూనెలో నుంచి, అంటే చేతితో 17 చికెన్ ముక్కలను తీసాడు అనమాట, చేతితో. అంతేకాకుండా ఇంకా ఏం చేశాడు? ఇప్పుడు రీసెంట్ గా అంటే 2025 లో అదే తన రికార్డును మళ్ళీ బ్రేక్ చేసుకున్నాడు. 57 ఫ్యాన్ల రెక్కలను 4తో ఆపి తన సొంత రికార్డుని బ్రేక్ చేసుకున్నాడు అనమాట. సో దాని ద్వారా అతనికి ఎన్ని రికార్డులు? 4 రికార్డులు ఉన్నాయి. ఎన్ని రికార్డులు ఉన్నాయి? 4 రికార్డు.